జీసస్ తో మాత్రం ఇంగ్లీష్ లో మాట్లాడతా, ఆయన తెలుగు అర్థం ఏమవుతుంది కాదేమో అని. శాంతమ్మను పట్టుకోండి, శాంతమ్మను పట్టుకోండి. జాగ్రత్తమ్మా, శాంతమ్మా, జాగ్రత్త. పెద్దయినా ఇవంతా ఓకే కదా? ఓకే, పడుకో. ఫిల్ ద హోలీ స్పిరిట్. ఆమె శాంతమ్మ లేవి పడిపోయి పడుకునే ఉంటారేంటమ్మ ఇక్కడికి వచ్చి. ఇంకోసారి పడుకో. ఫిల్ ద హోలీ స్పిరిట్. ఆమె శాంతమ్మ లేవి పడిపోయి పడుకునే ఉంటారేంటమ్మ ఇక్కడికి వచ్చి. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? తగ్గిపోయినా నడువు నొప్పులే మైకెట్టు కొద్దిగా తగ్గిందా? తగ్గిపోతాయా మన అట్లా వాటర్. శాంతం ఏంటి మమ్మీ ఎవడీడు? మా ఇంటికాడ డాబా మీద దేవుడే ఇప్పుడు నాకు ముందు ఎలా దర్శనం ఇచ్చాడో నాకు తెలియడం కోసం వచ్చాడన్నాడో దేవుడు, అలాగే వచ్చి నాకు నన్ను గుండెలు కద్దుకొని నీకేం కాదు ఏడవకు, ఎడుతున్నావా ఏడవకు నేను ఉన్నాను కదా చెప్పి ఎక్కడ ముద్దు పెట్టి గ్లాస్ తో పాలు ఇచ్చారు. ఇక్కడ పెట్టాను ముద్దు. అంటే ఏ మానుభావుడు పెట్టాడు. అది అయిపోయింది. తర్వాత ఒకసారి వచ్చి నోట్లో అదేదో పెట్టి నాకు అది అయిపోయిన తర్వాత ఏమిటండి మీరు మాట్లాడేది? నైట్ 2 ఎంత అయింది నాన్న, వచ్చి తలుపు టప్ప కొడుతుంటే ఎవరో అని చెప్పి తెద్దంటే రేట్ 2:30 అంత బాగా వద్దు అని చెప్పేసి తెగంతగా చూడడం తీయలేదు. మళ్ళీ కొట్టుడు తీయలేదు, మళ్ళీ కొట్టు తీయలేదు. అప్పుడు 1 రూమ్ అలా ఉండదు, ఇక్కలాగే 1 రూమ్ అక్కడ ఉంది, బెడ్రూమ్ అలాగే. అక్కడి నుంచి ఉంగరాలు చుట్టమ్మా నాకు తెలియడం కోసం అలా వచ్చానని చెప్పాడు దేవుడు. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. నువ్వు ప్రచారం చేసాక వస్తున్నావు కదా, మళ్ళీ వేసా నీ కాలు మార్చలేదా స్టడీగా? అంటే అది ఏమో మారుస్తాడు కదా, సక్కువ చేయమని ప్రార్థించకూడదా? మళ్ళీ ఇది ఇటు చేపి చూద్దాం, మేము కూడా అమ్ముతాము. మీరు ఎందుకు వస్తారు ఇట్లా హిందువులు ఇంట్లో కాడికి? సిగ్గు లేదు ఒక తూరు చెప్తే. ఏంది సువార్త? నీ సువార్త నీ ఇంట్లో చెప్పుకో, ఇట్లా జనాల దగ్గర రావద్దు. వేసేసాడు, బాగా వేసేసాడు. నేను అనుకున్న దేవా నాకు స్కూటీ దయచేయి ప్రభు అని 1 year ప్రేర్ చేసాను, కానీ నేను రాదంతా ప్రేర్ చేసి దేవుడు మంచి స్కూటీ దయచేసిండు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? దేవుడు మంచి స్కూటీ దయచేసిండు. నేను ఒక అమ్మకి ఒక నాన్నకి కొడుకుగా ఉండదలుచుకోలేదు ఇక మీదట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కనీసం అంటే ఒక 20 మంది అమ్మలు 20 మంది నాన్నలు నాకు కావాలనుకున్నా. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. అంతా అయిపోయింది అనుకున్న యోసేపు జీవితంలో నిరాశ నిస్పృహలో ఉన్న యోసేపు జీవితంలో అందరూ వద్దనుకున్నారు. ఏం చేద్దామంటావు మరి? తన అన్నలే మోసం చేసి గుంటలో పడేశారు, కానీ నా దేవుడు విడవలేదు. నీతులు దెంగిన కాడికి చాలు, ఇక స్కూలుకు దెంగే. రాష్ట్రంలో ఏం నడుస్తోంది చెప్పమంటావా? చెప్పు. కోయారే కోయి కోయి కోయ బామారే సందమామ. కోయారే కోయి కోయి కోయ బామారే సందమామ. కోయి 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 కోణ్ణి కోయి కోండు కోయి కోయి కోయి. ఇది మీసాల గుర్రప్ప పాట. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. మూట ముట్టుకోకూడదురా మూర్ఖుడా. ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకే? ఏదో తేడాగా ఉందేంటి? ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? తెలుసుకోవాలని ప్రయత్నించు, చచ్చిపోతావు.
తీసేరా, తీసేయి. నేను వచ్చిన రాత్రి నా కలలో మీరు కలలో వచ్చి నా మీదకెళ్ళేమో తీసేసినట్టు అనిపిస్తుంది పాస్టర్. ఏమిటండి మీరు మాట్లాడేది? మీరు నిన్న ఎప్పుడు ప్రేయర్ ఫస్ట్ అపాయింట్మెంట్కి వచ్చారమ్మా? అవును వచ్చాను వచ్చి మీ ఫస్ట్ అపాయింట్కి వచ్చారు. నిన్న వచ్చి వెళ్ళిపోయాను కానీ దేవుడు దర్శించిండు. అవునా నిజమా? కళలో వచ్చేసి మీకు చెప్తా ఉన్నాము, ప్రవచిస్తున్నాం. మీ పాప మ్యారేజ్ కోసం చూస్తున్నారు, సో మ్యారేజ్ అవుతుందని మీ కల్లో కూడా మేము చెప్పాము. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? సో మ్యారేజ్ అవుతుందని మీ కల్లో కూడా మేము చెప్పాము. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. అంటే దేవుని మాటలు చదువుతారా? యేసుప్రభు మంచి దేవుడు, ఒకసారి చదివి చూడండి. ఆపుకోలేకపోతున్నాను రా. డాడీ 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 వెలుగు డాడీ. నాకేం కనపట్టలేదు. డాడీ ఓరి బాషాలరి బాషా బాబా 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 రాబాసి. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? డాడీ ఓరని డాడీ పట్టుకో డాడీ. రే ఏంటిది? మాకేంటిది అంటున్నాను. నువ్వు మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా? నీకు దండం పెడతాను రా. దేవుని శక్తిని పొందుకున్నానండి. ఎంత గొప్పగా మరి ఆ బ్లూ కలర్ మరి హార్ట్ సింబల్ లో నుంచి ఒక డైమండ్ లాగా నాలోకి ప్రవేశించడం, ఒక గొప్ప వెలుగు నా చుట్టూ తిరగడం నేను చూశానండి. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నువ్వు అక్కడ నేను ఇక్కడ. ఎందుకురా ఈ చావు కబడ్డీలు? పసలేదు. దీనికి విజిల్ ఒకటే సరిపోదు. బద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. ఓన్లీ వన్స్ ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? కత్తులతో కాదురా, ఓన్లీ వన్స్. ఫ్యాంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. ఇంకా గొప్పది ఏంటంటే ఓ ముసలావిడ పాడింది ఆ పాట, నాకు రాదు. ఏది సార్? అంటే అసలు పాట పాడకూడదుగా. ఆ రేసుకోబో ఆ పాటని ముసలావిడ పాడింది. ఎంతో తెలుపు అది ముద్దుగానే నేడు రక్షకుడు పుట్టాడు. ఇది ఐటమ్ సాంగ్. అవ్వా భజన పాట అనుకున్నానే. ఆకాశపై ఏలులో కళ్ళు కమ్మేను భలే 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 పాడింది అసలు. అది భలే పాడిందిలే ముసలావిడే కానీ. కళ్ళు మూసుకుంటే యేసు ప్రభువే గుర్తొస్తాడు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, ప్రతిరోజు దేవుని వాక్యాలు వినండి. అంతే. యేసు ప్రభువా, యేసు ప్రభువా, ఈ ఆత్మ నీకేలే. అబ్బో. యేసు ప్రభువా, యేసు ప్రభువా, ఈ జన్మే నీకేలే. యేసు ప్రభువా. అద్భుతం, ఫ్యాంటాస్టిక్. హలో ఎలియోట్. నేనే సర్వశక్తిమంతుడైతే నా నాలుకే పవర్ ఉంటే మా రవీంద్ర బాబు మాకు కావాలి. Lift your hands. Lift your hands. Miracala massa. My good God. Barabasa tabasa. మన అందరి ఆయుష్ పోసుకొని మన మధ్యకు రావాలి. కొన్ని కోట్ల మంది కన్నీళ్లు తుడవడానికి ఆయన వచ్చి తీరాలి. జనం ఆర్తనాదాల్లోంచి
భగభగమంటే అగ్ని జ్వాలలా పైకి లేవాలి. లేవాలి లేవాలి లేవాలి. అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు, నాకు ఎంతో కాలం నుంచి సైట్ ఉంది. బైబిల్ కానీ ఏ బుక్ కానీ నేను జాబ్ చేసినప్పటి నుంచి కూడా సైట్ ఉంది. అద్దాలు లేకుండా నేను చదవలేకపోయేదాన్ని. అయ్యయ్యో సానుభూతి వద్దురా. ఎనంటింగ్ ఆయిల్ కళ్ళల్లో వేసుకున్నప్పటి నుంచి నాకు చెప్పు. చూపు మంచిగా కనిపిస్తుంది. వావ్, అనాయింటింగ్ ఆయిల్ కళ్ళల్లో ఇట్లా రాసుకున్నప్పటి నుంచి మీకు చూపు కనిపిస్తుంది. వావ్, వాట్ ఎ మెడికల్ మిరాకిల్. చాలా ఆశ్చర్యంగా ఉంది అంకుల్. అద్దాలు లేకుండా కూడా చదువుతున్నాను. అద్దాలు లేకుండా బైబిల్ చదువుతున్నారు. అవునండి. ఎక్కడో చూసినట్టుందే. ఫ్లాష్ బ్యాక్. ఇంకా ఏంటంటే ఇంట్లోకి ఎక్కువగా ఎలకలు వచ్చి బొద్దింకలు వచ్చేది. అవన్నీ రాకుండా ప్రేయర్ చేయాలని చేసిన అవి అప్పటి నుంచి రావటం లేదండి. మీ ఇంట్లోకి ఎలుకలు బొద్దింకలు వచ్చాయి. ఎలుకలు బొద్దింకలు వచ్చి ఏం చేసావమ్మా? ఎలకలు నైట్ లో ఎలకలు తిరుగుతూ ఉండేవి. అవన్నీ రాకుండా ఉండాలని ప్రేయర్ రిక్వెస్ట్ రాసిన. మంచి మంచి కట్టుబాట్లు సార్. కానీ లేదా జస్ట్ మీకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఇబ్బందిగా ఉండేది. అవును, ఎలుకలంటే ఇబ్బంది ఉంటుంది. అవన్నీ ఇప్పుడు ఆగిపోయినాయి, తగ్గిపోయింది. వా, నా తల్లే. ఈ బిడ్డ విశ్వాసం ఏంటంటే ఎస్ ప్రభు, ఈ ఎలుకలు బొద్దింకలు ఎందుకో మా ఇంటికి వస్తున్నాయి, పక్కింటి ఇవ్వకుండా మా ఇంటికి వచ్చేస్తున్నాయి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఈ బిడ్డ విశ్వాసం ఏంటంటే ఎస్ ప్రభు, ఈ ఎలుకలు బొద్దింకలు ఎందుకో మా ఇంటికి వస్తున్నాయి, పక్కింటి ఇవ్వకుండా మా ఇంటికి వచ్చేస్తున్నాయి. కానీ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. విశ్వాసం తగ్గుతుంది. అనాయింటింగ్ గాని వాడింది. ప్రార్థన చేయించుకోగానే అప్పటి నుంచి కూడా ఇంట్లో ఎలుకలు కానీ బొద్దింకలు తిరగడం లేదు. గుడ్డేం కాదు. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరిద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నాం అంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలా? ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.